ఇది ఒప్పో F25 Pro 5G మోడల్. సో ప్రీవియస్ అయితే మనం F3 చూసాం కదా, వాటి సక్సెస్ ఈ F25 Pro 5G అని చెప్పొచ్చు. సో ఈ వీడియోలో మనం ఈ మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేద్దాము. సో ఈ మొబైల్ అయితే నాకు బాగా నచ్చింది. డిజైన్ చూసారా ఎలా మెరుస్తుందో డిజైన్ అనేది. 2 మోడల్స్ లో వస్తుంది. 8GB 128 అలాగే 8GB 256 ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. విషయానికి వస్తే ఇది 3 కలర్స్ వస్తుంది, లావా రెడ్ మరియు ఓషన్ బ్లూ. రీసెంట్ గా అయితే మార్కెట్ లోకి ఒక కలర్ వచ్చింది, అదిరిపోయే కలర్ అది వచ్చి కోరల్ పర్పుల్ అంట. అది కూడా సూపర్ గా ఉంది. అంటే ఇప్పుడు మార్కెట్ లోకి ఇప్పుడు వచ్చిన మొబైల్స్ లో నాకు బాగా నచ్చింది ఈ మొబైలే. సో అది ఎందుకో ఏమిటో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒప్పో వాళ్ళు కొన్ని యాప్స్ అయితే డెవలప్ చేశారంటే ఈ మోడల్ లో. సో అవేంటో మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫోన్ గురించి మాట్లాడే ముందు దీని స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ చూసేయండి. సంబంధించి ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే వస్తుంది. అలాగే రిఫ్రెష్ 120Hz డైనమిక్ రిఫ్రెష్ వస్తుంది. ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే MediaTek Dimensity 7050 6nm ప్రాసెసర్ తో నడుస్తుంది. అలాగే మనకి 8GB 128 అలాగే 8GB 256 ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇంకా కెమెరా విషయానికి వస్తే బ్యాక్ కెమెరా ఫిఫ్త్ కెమెరా అనేది 64 మెగాపిక్సెల్ తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ తో వస్తుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh విత్ 67 వాట్స్ సూపర్ సపోర్ట్ తో నడుస్తుంది. ఒప్పో అంటేనే మనకి ఆల్మోస్ట్ అందరూ తెలిసిందే, ఒప్పో అయితే సెల్ఫీ ఎక్స్పర్ట్ అని చెప్పి. వీటిలో కెమెరా విషయానికి వస్తే మనకి బ్యాక్ కెమెరా అనేది 64 మెగాపిక్సెల్ తో వస్తుంది. అలాగే మనకి అల్ట్రా వైడ్ కెమెరా అది 8 మెగాపిక్సెల్ తో వస్తుంది. ఇంకా మీకు టెలిఫోటో లెన్స్ 32 మెగాపిక్సెల్ తో అదిరిపోతుంది కెమెరా అయితే మీకు. సో ఫ్రంట్ కెమెరా కూడా మనకి 32 మెగాపిక్సెల్ తో టెలిఫోన్ లెన్స్ వస్తుంది కాబట్టి, సోనీ IMX 890 తో వస్తుంది కాబట్టి కెమెరా క్వాలిటీ అయితే ఓ రేంజ్ లో ఉంటుంది. కొన్ని శాంపిల్స్ అయితే మీకు డిస్ప్లే మీద ప్రొవైడ్ చేస్తాను, అక్కడ చూడండి. బొకే ఫోటో మార్నింగ్ కానీ లేదంటే మనకి అల్ట్రా వైడ్ మోడ్ లో కానీ మనకి అలాగే బ్లాక్ అండ్ వైట్ ఫోటో కానీ అంతా క్లారిటీ వస్తుంది. వన్స్ మీరు డిస్ప్లే స్క్రీన్ పైన చెక్ చేసుకోవచ్చు. సో అలాగే మనకి దీంట్లో పర్టికులర్ చెప్పాల్సింది ఏంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K వీడియోలో రికార్డ్ చేసుకోవచ్చు. ఇది వ్లాగ్స్ చేసే వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుందని చెప్పి చేసే వాళ్ళకి ఇదైతే బాగా బెనిఫిట్ అని చెప్పొచ్చు. సో టెలిఫోటో కెమెరా అయితే మనం చూసినా ఫ్రంట్ కెమెరా అనేది చాలా చాలా బాగా క్లారిటీగా వస్తుంది. ఇదైతే మనకి టెలిఫోటో అనేది మన బ్యాక్గ్రౌండ్ అనేది పూర్తిగా బ్లర్ చేసి మన ఇమేజ్ ఒకటే హైలైట్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చూడండి, మనం అయితే బ్యాక్గ్రౌండ్ లో ఫోటో తీసినప్పుడు జస్ట్ మన టీ షర్ట్ కలర్ ఏ కలర్ ఉందో అదే కలర్ హైడ్ చేసి మిగతా బ్యాక్ సైడ్ అయితే పూర్తిగా అయితే బ్యాక్గ్రౌండ్ ని బ్యాక్ వైడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొన్ని ఫీచర్స్ అయితే మనకి వీళ్ళు రావడం జరిగింది. సో కెమెరా పరంగా అయితే మీరు ఏ రేటింగ్ ఇస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ మొబైల్ అయితే మీకు చెప్పాను ఆల్రెడీ, ఒప్పో వాళ్ళు కొన్ని యాప్స్ అయితే డెవలప్ చేశారని చెప్పి. వాటిలో ఫస్ట్ వన్ తీసుకుంటే నెట్వర్క్ సంబంధించింది. సో ఈ నెట్వర్క్ ఏంటంటే ఒకసారి డౌన్ అయిపోయి పోతే మన నెట్వర్క్ అనేది మనకు రాదు. సో కంపెనీ నెట్వర్క్స్ కూడా కొన్ని సార్లు డౌన్ అయిపోతుంటాయి. సో అలాంటి టైంలో కూడా విత్ డైరెక్ట్ గా నెట్వర్క్ చేసుకోవచ్చు. నెట్వర్క్ లేని చోట అంటే మీరు ఎక్కడైనా మెట్రో స్టేషన్ వెళ్ళినప్పుడు కానీ లేదంటే స్వరంగాలు వెళ్ళినప్పుడు కానీ లేదా అడుగుల ప్రాంతంలో ఉన్నప్పుడు కొన్ని చోట్ల మన డిఫాల్ట్ గా మనం డౌన్ అయిపోతుంటాయి. కానీ ఈ మొబైల్ యూజ్ చేయడం వల్ల నెట్వర్క్ ఫుల్ ఫెదర్ అయితే డెవలప్ చేస్తారు. ఆ యాప్ పేరే లింక్ బూస్ట్. నెక్స్ట్ దీంట్లో ఉన్న అదిరిపై ఫీచర్ ఏంటంటే ఇదైతే మనకి IP65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ తో వస్తుంది. కానీ జస్ట్ తీసి క్లీన్ చేసి వాడుకోవచ్చు. సో డిస్ప్లే మీద స్క్రీన్ పై మీకు ప్రొవైడ్ చేస్తాను చూడండి, ఒక శాంపుల్ అయితే మీకు. సో దీని అయితే వాటర్ లో మనం ఈ వాటర్ లో పడ్డప్పుడు ఏం చేయాలో ఆ వీడియోలో మీకు అయితే డిస్ప్లే ప్రొవైడ్ చేస్తామండి. సో వాటర్ లో ముంచినా కానీ మనం జస్ట్ వాటర్ లో పడ్డా కానీ తీసి నీట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేసుకోవచ్చు, మనకైతే సాల్ట్ వాటర్ తప్ప మనకి ఎటువంటి వాటర్ అని మీరు యూజ్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇంకొక అదిరిపోయే ఫీచర్ ఏంటంటే ఒప్పో AI ఎరేజర్. ఈ ఫీచర్ మనకి ఎప్పుడు ఉపయోగపడుతుందంటే రీసెంట్ గా మనం S24 ఆల్రెడీ ఈ ఫీచర్ అయితే చూడడం జరిగింది. సో అక్కడ మనకి వచ్చినప్పుడు కానీ అక్కడ మనకి పీపుల్ కానీ సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ అయితే ఎరేజ్ చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్ అయితే మనకి చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా మనం అయితే పూర్తిగా ఎరేజ్ చేసుకోవచ్చు. సో మనకైతే బ్లర్ లేకుండా పూర్తి క్లారిటీ అయితే ఈ ఇమేజ్ అయితే మనకి చాలా క్లారిటీగా తీసేయచ్చు. ఈ ఫీచర్ ఇంకొకటి వచ్చి స్మార్ట్ ఇమేజ్ మేకింగ్. సో ఇదైతే చాలా ఎడిటింగ్ చేసే వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో మనకి రీసెంట్ గా S24 ఆల్రెడీ అయితే ఏ ఫీచర్ అయితే ప్రొవైడ్ చేస్తారో ఆ ఫీచర్. సో మనకి ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ మనం సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా అది డిఫాల్ట్ గా సెలెక్ట్ అయ్యేసి మనకి కాపీ సేవ్ డౌన్లోడ్ వస్తుంది. అలాగే మనం ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసే వాళ్ళు లేదంటే యూట్యూబ్ చేసే వాళ్ళు ఇలాంటి వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్ అదే ఎరేజ్ చేసి మీకు కావాల్సిన ఫుల్ ప్లేస్ లో అయితే దాన్ని డిఫాల్ట్ గా సెట్ చేసుకోవచ్చు. సో మీకైతే స్క్రీన్ పైన ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. వస్తే ఇది MediaTek ఫ్లాగ్షిప్ ప్రాసెస్ తో వస్తుంది. ఎటువంటి గేమ్స్ అనేది హ్యాండిల్ చేయగలదు. సో మీరు BGM కానీ ఫ్రీ ఫైర్ కానీ అలాగే మనకి కొన్ని అడిషనల్ గేమ్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే మీరు వేసి గేమ్ ఆడుకోవచ్చు. ఇదైతే ఎటువంటి గేమ్స్ అనేది హ్యాండిల్ చేయగలదు. అలాగే మనకి పర్ఫార్మెన్స్ కూడా చూసుకుంటే ఇది 120 రిఫ్రెష్ వస్తుంది కాబట్టి టచ్ స్మూత్ కూడా చాలా చాలా స్మూత్ గా ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ గురించి 4 years డ్యూరబుల్ బ్యాటరీ, అంటే మనకు 4 years వరకు బ్యాటరీ యూజ్ చేసినా గానీ దాని లైఫ్ అనేది మనకు తగ్గదు, చాలా క్వాలిటీ అయితే ఉంటుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే మనకి ఇది 5000 mAh అలాగే 67 వాట్స్ సూపర్ వుడ్ సపోర్ట్ తో వస్తుంది. జస్ట్ 10 minutes లో 30%, అలాగే 30 minutes లో 100% ఫుల్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ ఇలాంటి అదిరిపోయే ఫీచర్స్ అయితే ఆఫర్స్ అయితే మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తున్నాను, చూడండి. మనకి ఏ ఆఫర్స్ ఉన్నాయి, బ్యాంక్ ఆఫర్స్, లేదా అదర్ ఆఫర్స్ ఏమున్నాయో మీకైతే డిస్కౌంట్ ప్రొవైడ్ చేసిన అక్కడ చూడండి. ఫ్రెండ్స్ చూసాక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.